అత్తగారు, నాకు చాలా భయంగా ఉంది. తనకి ఎవరైనా చాతపడి చేశారేమో అనిపిస్తుంది. మీనాక్షి, మీరెవరూ భయపడాల్సిన అవసరం లేదు. ఇలాంటప్పుడు ఏం చేయాలో ఈ కిట్టుకి బాగా తెలుసు. కిట్టు. అన్నయ్య, ఏం చేస్తున్నారు మీరు? అత్తయ్య, తన ఆరోగ్యం ఏం బాలేదు. తనని తన గదిలోకి తీసుకెళ్దాం. నిశ్చితార్థం ఎప్పుడైనా చేసుకోవచ్చు, సరేనా? సరే లవ్లీ, తనని తీసుకెళ్ళు. నా నాటకం రివర్స్ అయినట్టుంది. ఏదో ఒకటి చేయాలి. లే అస్మిత, లే. లేకమ్మా, లేకు. అరే, మీరందరూ నన్నెందుకు పట్టుకున్నారు? అస్మిత, నీకు ఫిట్స్ వచ్చి పడిపోయావు. రెస్ట్ తీసుకుందు పద. నీ ఆరోగ్యం ఏం బాలేదు, పద. కానీ నాకేమీ కాలేదు. అలా అంటే ఎలా? నీకు ఆరోగ్యం బాగలేదు, ఇలాంటప్పుడు నువ్వు విశ్రాంతి తీసుకోవాలి. ఇప్పుడే అందరి ముందు కింద పడ్డావు, ఏం కాలేదంటున్నావేంటి? జరగరాంది జరిగితే పద పద, విశ్రాంతి తీసుకుందు గాని పద. ఇలాంటప్పుడు అంతసేపు నిలబెట్టడం మంచిది కాదు. పద పద, తీసుకెళ్ళండి. అవునవును, పద. నీకేం తెలీదు, నీకు ఆరోగ్యం బాగలేదని చెప్తున్నా కదా. పద పద పద. తనకిలా ఫిట్స్ చిన్నప్పటి నుంచి వస్తున్నాయా? లేదండి, ఇంతకు ముందు ఎప్పుడు జరగనే లేదు. ఇదే మొదటిసారి. కిరణ్ గారు, కంగారులో తనకి ఇలా అయి ఉంటుంది. నా ఉద్దేశంలో ఇలాంటి పరిస్థితుల్లో నిశ్చితార్థం చేయటం అంత మంచిది కాదు. నువ్వేమంటావు కౌసల్య? నిజమేనండి. కిరణ్ గారు, ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో నిశ్చితార్థం చేసుకోలేం. అరే అరే, ఒక్క నిమిషం ఆగండి. ఏం చేస్తున్నారు? అరే పడుకో. నాకేం కాలేదు. పడుకో. నాకేం కాలేదు. నేను బాగానే ఉన్నాను. పడుకో. చూడండి, నేను బాగానే ఉన్నాను. నాకేమీ కాలేదు. మాట్లాడకుండా రెస్ట్ తీసుకో. నీ ఆరోగ్యం బాగాలేదు, నీకు తెలియట్లేదు. మర్యాదగా పడుకో. కమల, తన్ని జాగ్రత్తగా చూసుకో. చూడు, తన గదిలో నుంచి అడుగు బయట పెట్టకూడదు. ఈలోగా నేను అక్కను పంపిస్తాను. జాగ్రత్తగా చూసుకో. తన గురించి నువ్వేం కంగారు పడకు, నేను కంటికి రెప్పలా చూసుకుంటాను. లేవద్దు లేవద్దు లేవద్దు, పడుకొని విశ్రాంతి తీసుకో. కానీ నేను బానే ఉన్నాను. నాకేం కాలేదు. నువ్వేం చెప్పినా నేను విన్ను. లవ్లీ నీ బాధ్యత నాకు అప్పగించింది. నువ్వు విశ్రాంతి తీసుకోవాలి, అంతే. ఏంటి దేవుడా ఇదంతా? నేను ఎంతో ఆశపడ్డాను అన్నీ సక్రంగా జరుగుతాయని. మా శివ ఒంటరి జీవితంలోకి తిరిగి సంతోషాలొస్తాయని. కానీ అత్తయ్య, మీరు ఏం దిగులు పడకండి. భగవంతుడు ఏం చేసినా సరే అందరికీ మంచి చేస్తాడు. శివబావ గారికి మంచి జరగడం కోసం ఈ రోజు ఇలా జరిగిందనుకోవచ్చుగా. లేదు లవ్లీ, ఇలాంటి మాటలన్నీ మనం మనశ్శాంతి కోసం అనుకుంటాం. అవునత్తయ్య, మనశ్శాంతినివ్వడం, మనసుని అర్థం చేసుకోవడం జీవితం అంటే ఇంతే. మనకేం తెలుసు అస్మితకి సిమ్రాన్ అక్కయ్యకి మధ్య బంధం ఉందో లేదో అనేది? మీ మనసు కనిపించింది, మీరు నమ్మేశారు. కానీ అత్తయ్య, నా మనసు ఒప్పుకోవడం లేదు. అందుకే ఈ విషయాన్ని నేను ఒప్పుకోవడం లేదు. లవ్లీ, సారీ అత్తయ్య, నా మనసు ఒప్పుకోవడం లేదు. నా బుద్ధి కూడా ఒప్పుకోవడం లేదు. నేను నమ్మలేకపోతున్నా. అత్తయ్య, అస్మిత 1వ నెంబర్ కేడి. సిమ్రాన్ అక్క ఆత్మ తన ఒంట్లో ప్రవేశించడం ఇదంతా నాటకం. చూడలవ్లీ, నువ్విలా డొంక తిరుగుడుగా మాట్లాడకు. నువ్వు చెప్పాలనుకున్నది నేరుగా చెప్పు. అత్తయ్య, మీ ఉద్దేశంలో అస్మిత ఇప్పటి వరకు చేసినవన్నీ సిమ్రాన్ అక్కయ్య ఆత్మ చేయిస్తుందనుకుంటున్నారు కదూ? లేదత్తయ్య, తన ఈ పనులన్నీ కావాలనే చేస్తుంది. సిమ్రాన్ అక్కయ్య డైరీ చదివి చేస్తుంది. నేను ఈరోజు తన గదికి వెళ్ళాను.
ఇంకో విషయం, తనకి మావయ్య అని చెప్పొచ్చాడు కదా, వాడు దొంగ అలా నటిస్తున్నాడు. నిజానికి తన అస్మిత బాయ్ ఫ్రెండ్ తన్ని కలవడానికి ఆ రోజు పార్టీలోంచి వెళ్ళిపోయింది. లేదు లేదు, అలా జరగడానికి వీల్లేదు. అత్తయ్య, అలాగే జరిగింది. నేను వాళ్ళు ఇద్దరు ఫోన్లో మాట్లాడుకోవడం విన్నాను. అస్మిత అతనికి ఇక్కడికి రావద్దని చెప్పింది, కానీ అతను అస్మిత మాట వినకుండా వచ్చాడు. దొరికిపోయేసరికి మామయ్యలా నటిస్తున్నాడు. నిజానికి అత్తయ్య, శివబాబు గారికి కూడా ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. తను తప్పనిసరి పరిస్థితుల్లో ఈ పెళ్లి చేసుకుంటున్నాడు. తనని అస్మితే బలవంతంగా ఒప్పించింది. ఏ శివాని ఏ విషయాల్లో బలవంతం చేసింది? అత్తయ్య అది ఏమైంది లవ్లీ? చెప్పు. తన మీద ఇంత పెద్ద నింద మోపడానికి నీకు మనసు ఎలా వచ్చింది అసలు? అత్తయ్య అది వద్దు, ఇక నువ్వు ఏం చెప్పినా విను. నువ్వేమనుకున్నావు? అస్మిత గురించి నువ్వు నాకు చెడుగా చెప్పినంత మాత్రానా నేను నమ్మేస్తానా? నేనంత తెలివి తక్కువదాన్ని కాదు. తప్పొప్పులేంటో నీకన్నా నాకు బాగా తెలుసు. నువ్విదంతా ఎందుకు చేస్తున్నావో నాకు బాగా తెలుసు. కానీ నువ్వొక్క విషయాన్ని గుర్తుపెట్టుకో, అస్మిత ముమ్మాటికి ఈ ఇంటి కోడలు అయ్యే తీరుతుంది. కానీ అత్తయ్య, మీరు నమ్మినా నమ్మకపోయినా సరే, నన్ను ఏమనుకున్నా సరే, నేను ఈ ఇంటిని వాళ్ళ నాశనం చేస్తుంటే ఊరుకోను. వాళ్ళని ఆపే తీరుతాను. నేనెంత చెప్పినా అత్తయ్య అర్థం చేసుకోవడం లేదు. అస్మిత అంటే నాకు ఇష్టం లేదనుకుంటుంది. ఆ అస్మిత 1వ నెంబర్ కేడి అని ఎలా నమ్మించాలి? మన కుటుంబాన్ని నాశనం చేయడానికి తను ప్రయత్నిస్తుంది. లవ్లీ, నీ ప్రయత్నం నువ్వు చేసావు కదా. అవును కార్తీక్, నేను ప్రయత్నం అయితే చేశాను, కానీ దానివల్ల ఏం లాభం లేదు. అత్తయ్య గారికి నా మీద కన్నా ఆ అస్మిత మీదే నమ్మకం ఎక్కువ. అందుకని తన్ని నిలదీయాల్సింది పోయి అత్తయ్య గారు నన్నే బ్లేమ్ చేస్తున్నారు. చూడు లవ్లీ, అలాంటిదేమీ లేదు. అమ్మగారు అస్మిత విషయంలో గుడ్డిగా నమ్మేశారు. తనకి అస్మిత గురించి నిజం చెప్తే నమ్మడం అనేది అంత తేలికైన విషయం కాదు. కార్తీక్, నా టెన్షన్ కూడా అదే. అత్తయ్య గారు ఈ రోజు వరకు మన ఇంట్లో వాళ్ళకన్నా ఎక్కువగా ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఎప్పుడు తను సరైన నిర్ణయం తీసుకునేవారు. కానీ మొదటిసారి అత్తయ్య గారు నిజానికి అబద్ధానికి మధ్య తేడా తెలుసుకోలేకపోతున్నారు. కార్తీక్, ఎక్కడ తేడా జరిగిందో అర్థం కావడం లేదు. ఒక్క నిమిషం, ఇదేంటి? సిమ్రన్ చేతిరాతకి ఇక్కడ రాసున్న దానికి తేడా ఉంది. ఇదంతా ఖచ్చితంగా లవ్లీ చేసుంటుంది. చెప్పు. ఏంటి చెప్పేది? అక్కడ అలా నాటకం ఆడాల్సిన అవసరం నీకేమొచ్చిందే? నిశ్చితార్థం జరిగిపోయేది చెడగొట్టేశాం. అరే, చేతికి చిక్కిన లక్ష్మీదేవిని వదిలిపెట్టేశావే నువ్వు. మా అమ్మకి ఒక విషయం అర్థమయ్యేలా చెప్పాలి. శివాజీ అన్నయ్య సంతోషం కోసం చేస్తున్న ఈ పెళ్లి శివాజీ అన్నయ్య జీవితంలో నుంచి సంతోషమే లేకుండా చేస్తుందని. కార్తీక్, నేను అత్తయ్య గారికి ఈ విషయం అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేశాను, కానీ అత్తయ్య ఏం చెప్పినా ఒప్పుకునేలా లేరు. అరే లవ్లీ, ఆ డైరీ మీ అత్తయ్య గారికి ఇవ్వు. తానే స్వయంగా చూస్తే నమ్ముతుంది కదా. కమలా, దానివల్ల ఏం లాభం లేదు. అత్తయ్య గారికి నా మీద నమ్మకం లేదు. అలాంటప్పుడు తన కాగితాలను ఎలా నమ్ముతుంది? లవ్లీ, మా అమ్మతో సహా ఎవరు నమ్మినా నమ్మకపోయినా నా లవ్లీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ప్లీజ్, నువ్వు ధైర్యాన్ని కోల్పోకు. నువ్వు ఇలా నమ్మకాన్ని కోల్పోతే ఆ అస్మితకి గెలవడం ఇంకా తేలికైపోతుంది. లేదు కార్తీక్, నేను తన్ని ఎట్టి పరిస్థితిలో గెలవనివ్వను. ఏదేమైనా సరే తన్ని ఓడిస్తా.
అస్మిత, ఇక నువ్వు నీ కౌంట్ డౌన్ స్టార్ట్ చేసుకో. నిన్ను ఇక నేను వదిలిపెట్టను. చూడు కిరణ్, ఆ లవ్లీతో మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆ లవ్లీ ఏదో ఒక రకంగా మనకి ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. తన గురించి నువ్వు ఏం టెన్షన్ పడకు. ఆ లవ్లీ సంగతి అక్కడికొచ్చి నేను చూసుకుంటాను కదా. దాని ఆట ఎలా కట్టించాలేంటో నాకు బాగా తెలుసు. ఇప్పుడు నువ్వు రెడీగా ఉండు. 5 నిమిషాల్లో నేను అక్కడికి వచ్చేస్తాను. ఆ లవ్లీ సంగతి అక్కడికి వచ్చాకే తేల్చుకుంటాను. సరే, నువ్వు వెంటనే వచ్చి. మావయ్యతో మాట్లాడడం అయిపోయిందా? నా గురించి చెప్పావా? నిన్ను ఇరికించడానికి సిమ్రాన్ అక్కయ్య డైరీలో నేను రాసిన దాని గురించి చెప్పావా? ఏంటండి మీరనేది? ఆపు. నీ నటన నా ముందు సాగదు. నువ్వు మా అందరితో ఎలాంటి ఆట ఆడుతున్నావో నాకు బాగా తెలుసు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, మా అత్తయ్య గారిని నీ అబద్ధాలతో మోసం చేయగలవని నువ్వు అనుకుంటున్నావేమో కదూ? చూడండి లవ్లీ, నేను మీకు కాబోయే తోటి కోడల్ని. అందుకనే మీరు నాతో ప్రేమగా కొంచెం పద్ధతిగా మాట్లాడండి. లవ్లీ అక్కయ్య. నోర్ముయ్, నాతో వరుస కలుపుకు. నేను నీకు అక్కయ్యని కాను. అరే, నేను మర్చిపోయాను. నువ్వు నాకు కాబోయే తోటి కోడలివి కదా. అంటే ఇప్పుడు నీకు వరుస ప్రకారం నేను నీకు కాబోయే అక్కయ్యని. కరెక్టేనా? ఏమంటావు లవ్లీ? వయసులో కాకపోవచ్చు, కానీ పెళ్ళయ్యాక నేను ఈ ఇంటికి నీకన్నా పెద్ద కోడల్ని. అస్మిత, మరీ అంత ఎగిరిపడకు. ఇంతవరకు నీకు పెళ్ళే కాలేదు. నేను అవ్వనివ్వను కూడా. నువ్వు చూస్తూ ఉండు. త్వరలో అత్తయ్య గారు నిన్ను మెడబట్టి బయట గెంటేసేలా చేస్తాను. నువ్వు ఇంత చిన్న గెలుపుకి మరి అంత ఎగిరిపడ్డావు మంచి పద్ధతి కాదు. నువ్వు నా నిశ్చితార్థాన్ని ఆపావు, అంతే కదా. కానీ పెళ్లిని నువ్వు ఆపలేవు. చూడు, నువ్విప్పటికే నా టైం వేస్ట్ చేశావు. మరేం లేదు, నేను అత్తయ్య గారితో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అదే నా పెళ్లి గురించి నేను అత్తయ్య గారితో మాట్లాడాలి కదా. వేంకర్ వారు నమస్కారం. ఈ టైంలో అవునండి, అమ్మాయికి మామూలుగా ఫోన్ చేశాను. తను చాలా విచారంగా అనిపించింది. క్షణం కూడా ఆగలేక తనని చూడాలని వచ్చేశాను. ఇక తను ఎంత విచారంలో ఉందో ఇక్కడికి వచ్చాకే నాకు తెలిసింది. ఏమైంది అస్మిత? ఎవరైనా నీ మనసు నొప్పించారా? లేదత్తయ్య గారు, అలాంటిదేమీ లేదు. మామయ్య గారు అనవసరంగా కంగారు పడ్డారు. అనవసరంగా కంగారు పడ్డానా? చూడండి వదిన గారు, అమ్మాయి నిశ్చితార్థం చెడిపోయింది. బయట జనాలకు నేను ఎలా మొహం చూపించగలను, వాళ్ళతో ఎలా మాట్లాడగలను చెప్పండి. కానీ మామయ్య గారు, ఇందులో ఈ పెద్దవాళ్ళు తప్పేమీ లేదు. చూడు, జరిగిందేదో జరిగిపోయింది. అది గుర్తు చేస్తూ మీరు కంగారు పెట్టకండి. అమ్మాయి ఆరోగ్యం కుదుట పడిన తర్వాత మనం నిశ్చితార్థం పెట్టుకుందాం. వదిన గారు, ఆరోగ్యం పాడైతే కదా బాగుపడ్డానికి. అరే, మానసిక ఒత్తిడి వల్ల అమ్మాయి స్పృహ తప్పి పడిపోయింది. చూసారా, ఆ మాత్రానికి మీ కుటుంబ సభ్యులందరూ కూడా గందరగోళం చేసేశారు అమ్మాయికి ఫిట్స్ వస్తున్నాయి అంటూ. అయ్యో, అలాంటిదేమీ లేదు మామయ్య. ఇక చాలు. వాళ్ళు నేను మాట్లాడుతున్నాగా. దయచేసి క్షమించండి వదిన గారు. ఒక్కటి మాత్రం నిజం, మీ ఇంట్లో ఎవరికో ఈ పెళ్లి అస్సలు ఇష్టం లేదు. ఆ వ్యక్తికే మా అస్మిత కోడలుగా ఈ ఇంటికి రావటం ఇష్టం లేదు. అత్తయ్య, అస్మిత, 1వ నెంబర్ కేడి.
సిమ్రాన్ యొక్క ఆత్మ తన ఒంట్లో ప్రవేశించడం ఇదంతా నాటకం. ఆ రోజు మా అమ్మాయికి వాళ్ళ దిష్టే తగిలినట్టుంది. అందువల్లే తను స్పృహ తప్పి పడిపోయింది. అరే అలా ఎందుకు మాట్లాడుతున్నావు కిరణ్? మన సంబంధం కుదిరినట్లే. మేము అస్మితను కోడలిగా అంగీకరించాం. అదే మావయ్య గారు, ఈ విషయాన్ని నేను మావయ్య గారికి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ ఇంట్లో ప్రతి ఒక్కరూ మా పెళ్లిని ఆనందంగా అంగీకరించారు. చివరికి లవ్లీ అక్కయ్య, ఆవిడకి కూడా ఎలాంటి అభ్యంతరం లేదు. తన మనసు ఎంతో మంచిది. చూశారు కదా ఎంతటి అమాయకురాలు మా అస్మిత. ఏ ఒక్కరి గురించి తనకు ఎలాంటి ఫిర్యాదు లేదు. అందుకనే తన మంచి చెడుల భారం అంతా కూడా దయచేసి మీరే తీసుకోవాలి. భారం అంటే నాకేం అర్థం కావట్లేదు. అర్థం ఏంటంటే మీ ఆ చిన్న కోడలు లవ్లీ ఉంది కదా, తన బిహేవియర్ ఎందుకో నాకు నచ్చడం లేదు. తప్పుగా అనుకోకండి వదిన గారు, తన మాట తీరు అది చూస్తే తనకెందుకో ఈ పెళ్లి ఇష్టం లేదు అనిపిస్తోంది. మీ సమక్షంలో ఆవిడ మా అమ్మాయిని ఏమీ చేయట్లేదు. కానీ మీరందరూ పక్కకు వెళ్ళగానే అవకాశం చూసి మా అమ్మాయిని బెదిరించి భయపెడుతోంది మీ చిన్న కోడలు లవ్లీ. హలో అస్మిత, ఎలా ఉన్నావు నువ్వు? ఏమైంది? కౌశిక్ ఫ్యామిలీలో నీ పాచిక పారిందా లేదా? ఈ ఊర్లో నీ పేరు పాడైంది కదా. ఈ చుట్టుపక్కల ఎవరు నిన్ను పెళ్లి చేసుకోరు. ఆ కౌశిక్ గారు మూడో కొడుకైనా నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడా లేదా? ఒప్పుకున్నాడు. అది నాకు ముందే తెలుసు. మా అస్మిత పంతం పట్టిందంటే సాధించే తీరుతుంది. తన మనసులో పెద్దింటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుందంటే చేసుకునే తీరుతుంది. ఇంతకీ నీ పెళ్లి ముహూర్తం ఎప్పుడు పెడుతున్నారు? త్వరలోనే. అది మాకు తెలుసు. ఏ రోజైనా నీ అత్త పారకుండా ఉందా ఈ రోజు ఫెయిల్ అవడానికి? అయినా నాకు ఒక విషయం చెప్పు, నీకు భయంగా లేదా? ఒకవేళ వాళ్ళకి నీ నిజ స్వరూపం తెలిసిందంటే? భయపడకు, నేనున్నానుగా చూసుకోవడానికి. సరే కానీ నాకు పనుంది, నేను తర్వాత ఫోన్ చేస్తాను. సరే బాయ్. ఈ నెంబర్ చిత్తూరుది కదా, నేను అక్కడికి వెళ్ళి రావాలి. అరే లేదు లేదు లేదు, లవ్లీ అలా ఎన్నడూ చేయదు. మన్నించండి మావయ్య గారు, మేము లవ్లీ మీద మీకున్న నమ్మకాన్ని తప్పని చెప్పడం లేదు. కానీ మామయ్య గారు చెప్పిన ప్రతి మాట అది అక్షర సత్యం. లవ్లీ అక్కయ్య ఎన్నోసార్లు నన్ను బెదిరించింది, నువ్వు సిమ్రన్ అక్కయ్య స్థానంలోకి రావద్దు అని. పైగా నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పింది. అయితే తప్పు చేసినట్టే. చూడండి వియంకుల వారు, కుటుంబం అన్నాక చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూనే ఉంటాయి. అయినా కానీ మీ కుటుంబంలోని అందరు సభ్యులు కలిసి మా అమ్మాయి అస్మితని హృదయపూర్వకంగా ప్రేమానురాగాలతో స్వాగతం పలికేంత వరకు తనని ఇక్కడ దయచేసి మేము ఉంచలేం. అదీగాక మా అమ్మాయి పేరు ఎంతగా పాడవాలో అంతా పాడైంది. అందుకని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. మా అమ్మాయిని వెంటనే మా ఇంటికి తీసుకెళ్ళాలి అని.